కడప జిల్లాలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని జశ్వంతి మరణం అనుమానాస్పదంగా మారింది. వివరాలకు వెళ్తే జశ్వంతి అనే బాలిక కడప రాయచోటి రిమ్స్ రింగ్ రోడ్డు వద్ద గల ఒక ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే ఈరోజు ఉదయం స్కూల్ యాజమాన్యం జశ్వంతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కుమార్తెకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి, ఆమెను ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్తున్నామని చెప్పారని సమాచారం. దీంతో ఆందోళన చెందిన జశ్వంతి తల్లిదండ్రులు వెంటనే కడపలో బాలికను చేర్పించిన ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే జశ్వంతికి పల్స్ లేదని వైద్యులు వారికి చెప్పారు. మరోవైపు జశ్వంతి మెడ చుట్టూ ఉరి వేసుకున్న ఆనవాళ్లు కనిపించాయని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థిని జశ్వంతి మరణం అనుమానాస్పదంగా మారింది. స్కూల్ యాజమాన్యం మాత్రం ఉరి వేసుకుందని చెబుతున్నప్పటికీ విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం మా కుమార్తెను హత్య చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ బిడ్డ ఎలా చనిపోయిందన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కూల్ యాజమాన్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జశ్వంతి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నా బిడ్డ తల్లి వాళ్ళు ఎన్నో చేసినారు చిన్నదానికైనా భయపడతాది నా బిడ్డ. అంత పిరిచిదైతే కాదు, నేను చిన్నది గిచ్చుకున్నా కానీ ఏడుస్తుంది నాతో నచ్చాలని. వాళ్ళు ఎందుకు చేసినారు నా బిడ్డనా, వాళ్ళు ఎందుకు చేసినారు తండ్రి. మొన్న వాళ్ళ నాతోనే మాట్లాడింది, బాగా మాట్లాడింది. వాళ్ళ ఆయన ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతాడు ఏమైంది, బాగుంది నాన్న బాగుంది అంటున్నాడు. ఏమన్నా ఇబ్బంది అయితే చెప్పమ్మా ఇంటికి తీసుకొచ్చంటే ఏం లేదు నాన్న బాగుంది అని. నేను బాగా సమరంగా వచ్చింది, ఎంత బరువు అయినా నేను చదువుకో బాగా సమరంగా వచ్చింది నాదైతే. నా బిడ్డను ఎన్నో చేసినారు వాళ్ళ. ఏమి చేసినా నా బిడ్డ రాదు. ఆశలకు వచ్చిందంటే వస్తే బాగుంది, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వచ్చాని వచ్చింది నా బిడ్డ. ఏమో చేసినారు వాళ్ళు నా బిడ్డ. ధైర్యంగా మాట్లాడుతుంది ఆ పిల్ల. మొన్న ఫోన్ చేసింది, బాగుండమ్మా నేను బాగుండేది బాగుండ. నేను అమ్మాయి ఫాదర్ని. మా పాప చాలా ధైర్యంగా ఉండేది స్కూల్లోని. నాకు 7:55కు ఫోన్ చేశారు, మీ పాపకు బాగాలేదు హాస్పిటల్కు రండి అని చేశారు. నేను వస్తున్నానని చెప్పాను. మీరు వచ్చి లేట్ అవుతుంది, మేము హాస్పిటల్కి తీసుకొస్తాము, మీరు హాస్పిటల్ కాడికి రండి అని చెప్పారు. మేము హాస్పిటల్ కాడికి వచ్చే కొద్దీ వాళ్ళు తీసుకొచ్చారు. హాస్పిటల్ నుంచి వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చారు. మాకు ఏమో జరిగింది, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పారు. ఏం జరిగింది ఏం చెప్పలేదు మాకు ఇంతవరకు. మీ పాప ఇక్కడికి వచ్చాక హాస్టల్లో ఉరి వేసుకుంది అని, బాత్రూంలో ఉరి వేసుకుంది అని చెప్పారు. బాత్రూంలో ఫ్యాన్కి ఉరి వేసుకుంది అని చెప్పారు. బాత్రూంలో అసలు ఫ్యానే ఉండదు. హాస్టల్ వాళ్ళు ఏదో చేశారు, మాకు అనుమానంగా ఉంది. వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏం జరిగింది అసలు చెప్పట్లేదు. అసలు సరైన రెస్పాండే లేదు ప్రిన్సిపాల్. మెడ మీద స్టిచ్చెస్ ఉన్నాయి, తాడుతో ఏదైనా బలవంతంగా చేసినట్టు ఉన్నది. సునీత ఉరి వేసుకుందని చెప్పారు. సునీత వేసుకుంటే ఒక లైన్ లాగా ఉన్నది. లైన్ లాగా ఉంటే సునీత అలా ఎందుకు వస్తుంది? దీని మీద అగ్రెసివ్ కేసు పెట్టాలనుకుంటున్నాను. మీకు ఫస్ట్ ఫోన్ ఎవరు చేశారు? ప్రిన్సిపల్ గారు. ఇప్పుడు ఫోన్ చేస్తే పలుకుతున్నారు ఆయన? వాళ్ళకి సంబంధించి అసలు ఏం జరిగిందని కూడా చెప్పడం లేదు. పిల్లలు పోతే ఎంతసేపు ఏం లేదు మీ పాప బాధ అవుతుంది అని చెప్తారు. అసలు ఎంత రెగ్యులేటర్ అంటే అంత రెగ్యులేటర్ సార్. అసలు పిల్లలు అయితే ఎంత ధైర్యవంతం పాప అంటే అంత ధైర్యవంతం. ఏదైనా వద్దు మా ఇంటికాడ ఉండండి, నేను వాళ్ళ బాబాయ్ సార్, మా ఇంటికాడ ఉండమ్మా ఏం కాదు నేను మండే వేసి పెడతా అంటే కూడా ఆ పాప లేదు బాబాయ్ వెళ్ళిపోవాలా, చదువుకోవాలా, ఎగ్జామ్స్ ఉంటాయి బాగా చదువుకోవాలా అని చెప్పేది.
ఎంతసేపు ఉన్నా కేర్ టేకర్లు మమ్మల్ని సతాయిస్తారు, ఇదొకటి అంటారు అదొకటి అంటారు, మేడం ఆడిపోనిది ఇడిపోనిది ఇవి చెప్తారు తప్ప నేను చదువుకోలేను నాకు ఇబ్బంది ఉంది ఏం చెప్పలేదు సార్. పాప ఎట్లా ధైర్యవంతురాలు అంటే అంత ధైర్యవంతురాలు. మా పిల్లలు అందరూ 4 పిల్లలు మా పిల్లల్లో అత్యంత ధైర్యవంతులు పాపే. మమ్మల్ని కూడా ఏదైనా మాట్లాడితే తప్పు ఇది తప్పు బాబాయ్ ఇది తప్పు ఇదని చెప్పే స్వభావం. చిన్న పాపనా సార్, ఆ పాప 14 సంవత్సరాల పాప. ఏదైనా చేసి ఉన్న కేర్ టేకర్లు పట్టించుకోరు సార్. ఎంతసేపు నెల వచ్చాక పిజ్జా 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 అంటారు. ఎడ్యుకేషనా లేదు. జనాలు ఎట్లున్నారంటే పీకు తినడానికి ఉన్నారు సార్. ఎంతసేపు ఇప్పుడు మా పాపను తీసుకొచ్చారు, కింద పడిపోయిందని చెప్పారు సార్, కళ్ళు తిరిగి కింద పడిపోయింది. రియల్గా అక్కడే ఉండాలి కదా సార్ పాప. ఇక్కడ వరకు ఎందుకు తెచ్చారు? ఇక్కడ వరకు తెచ్చారంటే వాళ్ళు చేసిండే కదా. వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి తీసుకొచ్చి ఆడబెట్టి సైలెంట్గా అక్కడ ఉన్నారు. పోనీ పాప దగ్గర ఉండాలి కదా ఏదైనా జరిగితే. కళ్ళు తిరిగి పడిపోయింది. నెంబర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడుకుంటా వాళ్ళు పోలీసు వాళ్ళని తీసుకొని వాళ్ళు మ్యాలిక్యులేట్ చేస్తాను సార్. ఇది అయితే తప్పకుండా వాళ్ళ యజమాని మీదే తప్పు సార్. ఇది 100కు 100%. దీనికి ఏ దానికైనా సిద్ధం మేము. మా పాపకు న్యాయం జరగాలి. మా పాపకు జరిగినట్టు ఇంకో పాపకు జరగకూడదు సార్. చైతన్య స్కూల్లో 100 మంది పిల్లలు 1,00,000 మంది పిల్లలు ఉన్నారు. మనం ఏం చేస్తాము చదువు కోసం ఎడ్యుకేషన్ కోసం మనం కష్టపడి సార్ మా బ్రదర్ సార్ రైతు సార్, కష్టపడుకొని ఎర్రగడ్డలు అవి పండించుకొని ఆ డబ్బులు కట్టుకుంటా నెల చేసుకుంటాను సార్. అలాంటి బిడ్డల్ని చదివించుకొని కష్టపడుకుంటుంటే వీళ్ళు యాజమాన్యం మా బిడ్డను మాకు పంపించమండి సార్. మాకు ఏమొద్దు, మా బిడ్డను బతికించమని సార్. ఇప్పుడు మీకు ఫోన్ చేసినారు కదా వాళ్ళకి మళ్ళీ మీరు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారా? లేదు సార్, అసలు రెస్పాండ్ కాదు సార్. వాళ్ళు ఏం పట్టించుకోనే లేదు. మాకు ఎక్కడైతే మన పాత బస్ స్టాండ్ దగ్గర హాస్పిటల్ మురళీ మాధవ్ దగ్గర పెట్టేసి బయట పెట్టి వాళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నారు. ఏది మార్చి దాంట్లో పెట్టేది దగ్గర కూడా రానికుండా మేము చూస్తే ఆడ చూస్తే బాగా చిన్న ఇట్లా కాట్లాగా ఉంది. కరెక్ట్గా ఊరేసినట్టే ఉంది. ఒకవేళ ఊరేసింటే ఆ పాపే వేసుకుంటే మా పాపే ఈ కళ్ళన్నీ బయర్లు కప్పుకోవడము, ఈ నరాలన్నీ ఉబ్బడము ఇదంతా అవుతుంది కదా సార్. వాళ్ళు కావాలని చేసినా సార్, వాళ్ళు చేసిందే. ఇది లేకపోతే మా పాప అంత పిరికైంది కూడా కాదు. 100% వాళ్ళు ఇదే చేస్తున్నారు సార్, అంతే ఏం లేదు. ఆ పాపకి ప్రాబ్లం అంటే ఏం లేదు సార్. అసలు ఏది అసలు అట్లాంటి ఏమన్నా చిన్న పిల్లలు అలాంటి బూతు ఎంట అలాంటి మాటలు కూడా రావు సార్. ఎంత పేరుగా ఉంటుందంటే అంత పేరుగా ఉంటుంది పాప.